శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నేడు రైతు సంగ్రామ సభ పేరుతోటి మరి ఇక్కడ రైతు డిక్లరేషన్ ఎక్కడి నుంచి అయితే ప్రకటించిందో వరంగల్లో, అక్కడే రైతు సంగ్రామ సభ పెట్టబోతా ఉన్నది. ఈ రైతు డిక్లరేషన్ లో మీరు ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ను కడిగి పారేయడానికి, రైతుకు అండగా నిలవడానికి సుమారు 10,000 మంది రైతులతోటి రైతు సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నది. దానికి తోడు నిన్న రోజున కేటీఆర్ మరి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఎవరైతే మరి అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు పడతా ఉన్నారో, కొనుగోలు లేక తిప్పలు పడతా ఉన్నారో, అవన్నిటిని కూడా సందర్శించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అంశాన్ని కూడా చూడవచ్చు. ఇక నిన్నటి రోజున హైడ్రా ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతోటి ఆ క్రషర్లు దోపిడీకి ఏదైతే హైదరాబాద్ నడిబొట్టున మరి దోపిడీకి పాల్పడతా ఉన్నదో వాటన్నిటిని కూడా తొలగించింది. అక్కడి నుంచి తొలగించి మరి ఆ క్రషర్లను తొలగించి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రషర్ను తొలగించడం అని చెప్పి ప్రకటన చేసిన 2-3 గంటల్లోనే రంగనాథ ప్రకటనను సరిదిద్దుకున్నాడు. అది లేదు తూచి అది రాఘవ కన్స్ట్రక్షన్ కాదు, అది వేరే తిరుమల కన్స్ట్రక్షన్ అనేది మా వాళ్ళు పొరపాటు పడరు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి గుట్టలన్నీ దోచుకుపోయిందని చెప్పి దాని ఆధారాలతో సహా హరీష్ రావు బయట పెడితే అది నాది కాదు అని చెప్పి బుకాయించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ హైడ్రా కూడా దాన్ని ఏదైతే కూల్చేసి ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అని చెప్పి మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి ఒత్తిడి రావడంతో కాదని చెప్పి మళ్ళీ వెనక్కి పోయింది అని అంటే, మరి ఇన్ని రోజుల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాది కాదు మొర్రు అని చెప్పినాక కూడా హైడ్రా ఏ విధంగా రాఘవ కన్స్ట్రక్షన్ మేము డిమాండ్ చేసినామని చెప్పింది, మళ్ళీ ఎందుకు ప్రకటన వాపసు తీసుకున్నది? ఈ ప్రజలు గుడ్డోళ్ళు అనుకుంటాను లేదంటే అమాయకులు అనుకుంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక బెంగాల్లో ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను అని అంటా ఉన్నది. చేత చేయలేకపోతే లేదు, నిన్ను మెడబట్టి గెంటడానికి ఆల్రెడీ బెంగాల్ ప్రజలే బీజేపీకి పట్టం కట్టిండ్రు. నేను ఇంకా దాన్ని పట్టుకొని ఊగులాడతా అంటే నిన్ను ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలి. కానీ బంగ్లాదేశీలనే నమ్ముకున్నటువంటి మరి మమతా బెనర్జీకి ఏదైతే నరేంద్ర మోడీ మరి ఎన్నికల కమిషన్ స్ట్రిక్ట్ గా వ్యవహరించి బెంగాలీల ఓట్లు ఏదైతే బంగ్లాదేశీల ఓట్లన్నిటిని కూడా తొలగించడంతో ఇవాళ బెంగాల్ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి అక్కడ ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వం అయిన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మాత్రం గద్దెదించిండ్రు. అయినా నేను దిగా అంటాంది. మరి ఆమెను మెడలు పట్టి గుంజుతారో లేదంటే ఆమెను తీసుకుపోయి పిచ్చాసుపత్రులు ఎత్తారో మరి ఇక్కడ వేచి చూడాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ఓరగాలులో నేడే రైతు సంగ్రామం, రాబందు పాలన పోవాలి, రైతు బంధు పాలన రావాలి, రైతులకు అండగా బీఆర్ఎస్ సదస్సు, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన రైతులు, దండుగట్టి తరలి వచ్చేందుకు ఏర్పాట్లు, హాజరు కానున్న మాజీ మంత్రి కేటీఆర్. 2022 మే 6న వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ 4 ఏళ్లైనా నెరవేరని హామీలు, గద్దెనెక్కి మొండిచేయి చూపిన వైనం, వడ్లు మక్కల కొనుగోలు పైన నిర్లక్ష్యం, రేవంత్ సర్కార్ పై రగులుతున్న కర్షకులు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు కర్షక లోకం సిద్ధమైంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దర్జాగా బతికి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఎంసం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతులకు అండగా ఓరుగల్లులో బుధవారం బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనున్నది. 2022 మే 6న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించి నేటికి 4 ఏళ్లు పూర్తయిన, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో రాష్ట్ర రైతాంగం రగిలిపోతున్నది. అదనకు యూరియా అందించకపోవడం, రైతు భరోసా వేయకపోవడమే కాకుండా పండించిన పంటను కూడా కొనకుండా మొండికేస్తున్న రేవంత్ సర్కార్ పై అన్నదాతల్లో ఆగ్రహం వెల్లుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంగ్రామ సదస్సుతో టీఆర్ఎస్ భరోసా కల్పించనున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో దగాపడ్డ రైతుల తరఫున ఏదీని రైతు డిక్లరేషన్ అని చెప్పి సర్కార్ను నిలదీయడానికి ఇక్కడ ఓరుగల్లులో రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేయబోతా ఉన్నది. రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? పండించిన ప్రతి పంటకు కూడా మరి ఇక్కడ క్వింటాల్కి 500 అన్నాడు. ప్రభుత్వం రాగానే చేతులు ఎత్తేసిండు. దాన్ని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసిండు. అదైనా ఇస్తా ఉన్నాడా అంటే ఓసారి ఇచ్చుడు 4 సార్లు ఎగ్గొట్టుడు జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ 10,000 ఉన్నటువంటి మరి రైతు బంధును 15,000కు పెంచిండు. మరి ఒక్క ఫస్ట్ విడతలో కేసీఆర్ ఇచ్చే దాన్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి పంపిణీ చేయకుండా ఆపి దాన్ని మాత్రమే ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతల ఒక్కొక్క ఎకరానికి మాత్రమే ఇచ్చుకుంటా ఇప్పటికి 2 ఎకరాలకు ఇచ్చిండు. అది కూడా 15,000ను 12,000కు కుదించి మరి 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతల 2 ఎకరాలకు మాత్రమే వేసిన పరిస్థితి. ఇంకో వైపు చూసుకున్నట్టయితే కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వాళ్ళకు మొండి చేయి చూపెట్టిండు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, వాళ్ళకు మొండి చేయి చూపెట్టిండు. మరి ఈ రకంగా పండించిన పంటనంతా కూడా కొనుగోలు చేస్తా అని చెప్పి ఇప్పుడు
పంట మార్పిడి చేయాలని చెప్పి కొత్త నాటకం ఆడుతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ ముందే చెప్పిండు పంట మార్పిడి వైపు పోవాలి, మనం వాణిజ్య పంటలు వేసుకోవాలి, వరి పంట పండించినట్టు అయి ఉంటే ఖచ్చితంగా మద్దతు ధర పెట్టి సర్కారే కొనాల్సి వస్తుంది, గోదాములలో మూలిగిపోతా ఉన్నాయి, వాటిని ఎక్స్పోర్ట్ చేయలేకపోతా ఉన్నాం, మరి ఖచ్చితంగా మనం పంట మార్పిడి చేసుకున్నట్టయితే రైతుకు లాభం ప్రభుత్వానికి లాభం అని చెప్తే ఆ రోజున వరి వంటి ఎద్దంటవా నువ్వు అని చెప్పిన మరి రేవంత్ రెడ్డి బొబ్బో మరి గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా పంట మార్పిడి మీద మళ్ళీ అధ్యయనం చేయాలని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఈయన అధికార పక్షంలో ఉంటే తీరు, ప్రతిపక్షంలో ఉంటే తీరు, వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉన్నది అసమర్థ రేవంత్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వం. ఆ రోజున మరి ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. ఇవాళ పంటలు అమ్ముకోవడం కోసం రైతులు బలిపీఠం ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు చూసుకున్నట్టయితే అకాల వర్షాలతోటి రైతులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ పంట అంతా వర్షార్పణం ఏ విధంగా అవుతుందో చూడాలి. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కొనుగోలు చేపట్టక రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నదో కూడా చూడాలి. ఇక యూరియాపై బ్యాన్ అట, విక్రయాలు ఆపేయాలని సర్కార్ ఆదేశాలు, లాక్ మోడ్లోకి యూరియా బుకింగ్ యాప్, ప్రస్తుతం పంటల సాగు లేదంటూ సాకులు, ముందస్తుగా పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు శరాఘాతంగా సర్కారు నిర్ణయం, ఉద్యాన కూరగాయల రైతులకు తీవ్ర నష్టాలు. మరి యూరియా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే 24 గంటలు యూరియా అందుబాటులో ఉండేది, 365 డేస్ అందుబాటులో ఉండేది, ఎప్పుడు ఏ రైతుకు అవసరం పడితే ఆ రైతు కొనుకొచ్చుకునేది. ఇవాళ ఓన్లీ మరి ఇక్కడ పంట మార్పిడి చేయాలని అంటా ఉన్నాడు. ఇవాళ కూరగాయలు పండించే రైతులకు యూరియా అవసరం ఉండదా? మరి నువ్వు ఒక పంట మార్పిడి చేయాలని చెప్పి మళ్ళీ వరి ఏ టైంలో అయితే ఉంటుందో మరి ఆ టైంలో మాత్రమే యూరియాను యాప్ల ద్వారా, ఏదైతే షాపులలో అమ్మాల్సిన యూరియాను యాప్లలో అమ్ముతావు. ఇవాళ మరి పంటకు సంబంధం లేని సమయం కోతలకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు యూరియా అవసరం ఉండదని చెప్పి యూరియాను లాగ్ చేసినావు. ఇవాళ ఉద్యాన పంటలు పండించుకునే వాళ్ళ పరిస్థితి ఏంది, మరి కూరగాయలు పండించుకునే రైతుల పరిస్థితి ఏంది అంటే వాళ్ళంతా లాక్ మోడ్లోకి వెళ్ళింది. యూరియా మరి ఇక్కడ యూరియా మీద బ్యాన్ విధించిండు. ఇక నువ్వు ఏ రకంగా రైతులకు సరఫరా చేయబోతున్నావు, రేపటి రోజున మొత్తానికే యూరియా కొరత రాబోతా ఉన్నది. ఆ కొరత రాబోతా ఉన్నదని ఇప్పుడు ఎవరైతే వాళ్ళు అడ్వాన్స్ గా మరి యూరియా తెచ్చిపెట్టుకుంటారేమోననే భయంతో యూరియాను బ్యాన్ చేసింది ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం. సీఎం గా రాజీనామా చేయను, ఓట్ల లెక్కింపుల భారీగా అక్రమాలు జరిగాయి, దాదాపు 100 సీట్లలో ప్రజా తీర్పును దోసుకున్నారు, ఎన్నికల సంఘం పక్షపాతంతో వివరించింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటన. ఇవాళ 100 సీట్లలో ప్రజా తీర్పును దోసుకున్నారు కాదు, 100 సీట్లు కాదు 200 సీట్లలో కూడా నువ్వు ఎవరైతే మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మరి ఓటర్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని హిందువుల మీదకి ఎగదోసి నేను అండదండలో ఉంటాం, మీరు నాకు ఒక ఓటెత్తే చాలు, ఎన్ని అరాచకాలన్నా చేసుకోరని చెప్పేదైతే మరి ఇక్కడ నువ్వు అరాచకం చేసినవో ఆ అరాచకానికి అడ్డుకట్ట వేసి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించిండ్రు. అదే నీకు శరాఘాతంగా మారింది. ఇవాళ ఆఖరికి నిన్ను కూడా ఓడిచ్చిర్రు ప్రజలు. అదే బంగ్లాదేశ్ లో ఓట్లు కనుకున్న టైం అంటే నువ్వు భారీ మెజారిటీతో గెలిచేదానివి. మరి దాంతో ఆ బంగ్లాదేశీల ఓట్లన్నీ తొలగించడంతో ఇవాళ ఓటమి పాలు కాక తప్పలేదు. ఇంకా నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయనంటాన్ని మరి పిచ్చి పట్టిన దానిలాగా అరిచినట్టు అంటే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో వేయడానికి కూడా బీజేపీలు వెనుకాడరు అనే విషయాన్ని ఇక్కడ చూడాలి. ఇక డిఏ బకాయిలు ఎగవేత, ఉద్యోగులను ముంచేందుకు సర్కార్ ప్లాన్, పీఆర్సీలో విలీనం చేయాలని ప్రతిపాదన, వంట వాడుతున్న ఉద్యోగ జేఏసీ నేతలు తీవ్రంగా నష్టపోతామంటున్న ఉద్యోగులు. ఇదెక్కడి సంప్రదాయం అని ఆగ్రహం, విలీనం చట్టవిరుద్ధమని స్పష్టీకరణ. డిఏ బకాయిలు చెల్లించండి, 5 పెండింగ్ డిఏలు ఉన్నాయనంటే అవన్నిటిని పీఆర్సీలో విలీనం చేస్తామంటా ఉన్నారు. అంటే పీఆర్సీలో విలీనం చేసినట్టయితే ఇక డిఏకి సంబంధం ఉండదు. ఇక పీఆర్సీ ఎప్పుడు పెరుగుతుందో దాని ప్రకారమే ఆ డిఏ కూడా ఇంక్లూడ్ అయి పెరుగుతుంది. దాంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటే ఉద్యోగ సంఘ జేఏసీ నేతలు మరి రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్కై ఉద్యోగులందరినీ మరి పనంగా పెట్టే ఇక్కడ పరిస్థితులు దాపురిస్తా ఉన్న పరిస్థితి. కాకతీయుల కట్టడంపైకి బుల్డోజరట, తెలంగాణ ఘన చరిత్రకు సర్కార్ సమాధి, మట్టికోటలోని శివాలయం నేలమట్టం, కుప్పకూలిన అశోక్ నగర్ శాసనం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యం, పురావస్తు శాఖకు లేని సమాచారం, ఎమ్మెల్యే అండతో శిల్ప సంపదను విరిసి కుప్పబోసిన కాంట్రాక్టర్ అట. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో నీలమట్టమైన కాకతీయుల చారిత్రక నిర్మాణం. మరి ఏదైతే చారిత్రక నిర్మాణాలు ఏమన్నా ఉన్నాయంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, వాటిని పరిరక్షించాలి, ఆ శిల్ప సంపదను మనం భవిష్యత్ తరాలకు అందించాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి అనుమతులు లేకుండా, పురావస్తు శాఖకు కనీస సమాచారం లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా తొలగించిండు. ఇది కాంగ్రెస్ లో ఎవరికి కూడా జవాబుదారితనం ఉండదు, ఎవరిని ఇష్టమైన పని వాడు చేసుకోవచ్చనడానికి ఇదే నిదర్శనం. మరో 4,000 కోట్ల అప్పట ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా సమీకరించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో 2 దఫాలుగా 6,900 కోట్ల రుణ సేకరణ.
ఈ ఏడాది ఆర్బీఐ నుంచి ఇప్పటికే 10,900 కోట్లు తీసుకున్నదట. మరి అప్పులు చేస్తూనే ఉన్నది. మరి ఇక్కడ మరి గత ప్రభుత్వం అప్పులు చేసింది అని అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అనేక నిర్మాణాలు చేసింది, అనేక ప్రాజెక్టులు చేసింది, అనేక వేల కిలోమీటర్ల రోడ్లు వేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే అనేక మంది దగ్గర కమిషన్లు తీసుకుంటా ఉన్నది, అనేక మందికి బిల్లులు ఇస్తా ఉన్నది, అందులో 20% దాకా కమిషన్లు తీసుకుని జేబులు వేసుకుంటా ఉన్నది. ఇవాళ అప్పులు చేస్తా ఉన్నది, ఆ అప్పుల ద్వారా కమిషన్లు సేకరిస్తా ఉన్నది తప్ప ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలను మరిచింది. 6 గ్యారంటీలకు మొండి చేయి చూపెట్టింది, 420 హామీలను మరి గంగలో కలిపింది. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తా ఉన్నది. ఈ 69వ ఢిల్లీకి రేవంత్ అట ఇక పోతూనే ఉంటాడు, ఏదో ఒక సాకు పెట్టుకున్నాడు, పోవుడు అచ్చుడు. ఆయన మరి ఇక్కడ 69వ ఢిల్లీకి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే మరి ఆయన 2.5 సంవత్సరాలలో ఢిల్లీనే ఎక్కువ తిరిగినట్టుగా కనబడతా ఉన్నది. ఇక హైడ్రా 2 నాలుకలు, స్టోన్ క్రషర్స్ యూనిట్ కూల్చివేతలో హైడ్రామా, రాఘవ కన్స్ట్రక్షన్ సహా అక్రమ మైనింగ్ యూనిట్ల తొలగింపు, హడావిడిగా 6 యూనిట్ల పేర్లతో ప్రెస్ మీట్ విడుదల. ఆ తర్వాత కొద్దిసేపటికే సమాచార లోపం అంటూ కమిషనర్ ప్రకటన. సాయంత్రం మరో ప్రెస్ నోట్ లో కూల్చివేసిన రాఘవ పేరు మార్పు. మరి రాఘవ కన్స్ట్రక్షన్ ఇక్కడ అక్రమ మైనింగ్ చేసి గుట్టలన్నిటి కూడా దోసుకుంటా ఉన్నది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు బయట పెడితే అది నాది కాదు అని బుకాయించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి దానికి రాఘవ కన్స్ట్రక్షన్ అనేది ఉన్నది. బీఆర్ఎస్ నేతలు అక్కడికి సందర్శనకు పోతాను అనగానే దాని మీద హడావిడిగా పెయింట్ వేసిండు, దాని మీద కాంగ్రెస్ జెండా పెట్టుండే హడావిడిగా జెండాను తొలగించిండు. మరి ఆ పెయింట్ ఎందుకు వేసిండు? పెయింట్ వేయక ముందు ఫోటో ఉన్నది, పెయింట్ వేసిన తర్వాత ఫోటో ఉన్నది. ఇదంతా ఖచ్చితంగా రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే అని చెప్పి వెలుగులోకి వచ్చిన తర్వాత లేదు అందులో అక్రమం ఏమి లేదని చెప్పి మైనింగ్ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అక్రమమే లేకపోతే హైడ్రా ఎందుకు గులగొడతా ఉన్నది? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అని చెప్పేది నాది కాదు అని చెప్పి ఇన్ని తర్జన భర్జనలు జరిగిన తర్వాత హైడ్రా ఆయన పేరు పెట్టి ఎందుకు ప్రకటన చేసింది, మళ్ళీ ఎందుకు వాపసు తీసుకున్నది అంటే మరి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి పెట్టించింది ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తొక్కడానికి. మరి ఏదైతే అది రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిందే కానీ మనం ఆ పేరు పెట్టద్దు, ఎందుకంటే ఆయనను బదనాం చేయొద్దు అని చెప్పి హైడ్రా అధికారులు ఎందుకు ఆలోచించలేదు? వెనకసిరి ఎందుకు మళ్ళీ సరిదిద్దే ప్రయత్నం చేసిండ్రు? మరి ఇంత వివాదం తర్వాత కూడా ఈ హైడ్రా అధికారుల చెవులలో వల్లేదా? అప్పటికప్పుడు మళ్ళీ బయటికి ఏ విధంగా వచ్చిందంటే కావాలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు బయట పెట్టిండ్రు, మళ్ళీ కావాలని చెప్పి దాన్ని వాపసు తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొంగ అని చెప్పి బయట పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ దొంగ రేపు నా సీటు లాగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసేది దొంగతనం అనేది వాస్తవం. దాన్ని బయట పెట్టాలని కాంగ్రెస్ నాయకులే అనుకుంటున్నది కూడా వాస్తవమే. దానికి హైడ్రా అధికారులు తోడ్పడింది కూడా వాస్తవమే. మొత్తానికైతే మరి మంత్రులు ఎక్కడ అందిన కాడికి దండుకుంటారు అనేది అయితే మరి పక్కా వాస్తవం అనే విషయం అయితే తేలిపోయింది. గుజరాత్ కు గురుకుల టెండర్లట, విద్యార్థుల వెల్కమ్ కిట్లలోనూ దోపిడీకి స్కెచ్. 1,200 కోట్లలో 1,100 కోట్ల రాష్ట్ర కంపెనీలకే, అనామక కంపెనీకి 376 కోట్ల వర్క్ ఆర్డర్, 9 వస్తువులు 7 ఐటెంలకే ఏజెన్సీ ఖరారు. ఎక్కడ అందిన కాడికి దోచుకునే ఎవరిని శాఖలో వాడు దోచుకోవాలి. మరి ఆ శాఖ ఎవరిదే అంటే రేవంత్ రెడ్డిది. మరి నేను మాత్రం ఏం తక్కువ తిన్నా? నా శాఖకు సంబంధించి నాకు బయట వచ్చేది బయట వస్తాయి, నా శాఖకు నాకు రావాలన్నట్టుగా ఉన్నది. లేకపోతే విద్యాశాఖ ఎవరికైనా అప్ప చెప్పిండో మరి. అన్ని ఎక్సెస్ఏ. హ్యామ్ రహదారుల టెండర్లలో కాంట్రాక్టర్ల రింగు 14 నుంచి ఏకంగా 75% అధికంగా బిడ్లు. 18,000 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి సర్కారు నిర్ణయం. 2 శాఖల పరిధిలో ప్యాకేజీల వారీగా టెండర్లకు ఆహ్వానం. R&Bలో 34 ప్యాకేజీలు, పంచాయతీరాజ్లో 17 ప్యాకేజీలు. సాంకేతిక ఆర్థిక బిల్లు తెరిచి ప్రభుత్వానికి నివేదించిన శాఖలు. పలు ప్యాకేజీలకు ఎల్వన్లుగా నిలిచిన సంస్థలన్నీ ఎక్కువ మొత్తాలకే టెండర్లు దాఖలు చేసిన వైనం. ఎక్సెస్ టెండర్లతో 3,000 కోట్లకు పైగా ఆదరణ భారం. 3,000 కోట్లు. మరి ఇక్కడ ఎక్సెస్ టెండర్లు మైనస్ లో పోవాలి. మరి ఇక్కడ పెద్ద ఎత్తున దీనికి కాంపిటీషన్ ఉండాలి. మరి కాంపిటీషన్ లేకుండా అందరు రింగ్ అయినరు. ఈ 3,000 కోట్లు ఎక్సెస్ అంటే ఒకవేళ మైనస్ లో పోవాల్సి వస్తే అవ్వక 3,000 కోట్లు, లేదంటే అవ్వక 1,000 కోట్లు, 2,000 కోట్లు, సుమారు 4 నుంచి 5,000 కోట్లు దోపిడీ ఇలా జరుగుతా ఉన్నది. అందుకే ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోసుకుంటూనే ఉన్నారు. అటు గురుకుల టెండర్లు అయినా ఎక్సెస్లే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యామ్ టెండర్లు అయినా ఎక్సెస్లే. మరి ఇక్కడ రెవెన్యూ మంత్రి అయితే ఎక్కడ భూమి దొరికితే అక్కడ దోసుకుంటూనే ఉన్నాడు. ఇక అక్కడ పోతే మరి ఏదైతే జాతర ఏర్పాట్లలో కూడా ఎక్సెస్ టెండర్లే. మరి మేడారం జాతర చూసినాం. రేపటి రోజున ఇక పుష్కరాలు రాబోతా ఉన్నాయి. ఆ పుష్కరాలు అప్పుడు ఇక గోదావరి పుష్కరాలలో ఇంకెంత దోపిడీ చేసుకుంటారో, దానికి ఎవరెవరు కొట్లాటకు దిగుతారో చూడాలి. రాజీనామా ప్రసక్తి లేదట. మరి రాజీనామా ప్రసక్తి లేకపోతే నిన్ను మెడలు పట్టి గెంటేసుడే ఇక వాళ్లకు ముందున్న కర్తవ్యం. బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరట? సువేందు అధికారి 2 సార్లు కూడా మమతా బెనర్జీని ఓడించిండు. అదేవిధంగా
దిలీప్ ఘోష్, ఈయన ఫైర్ బ్రాండ్ అట దిలీప్ ఘోష్ అని. మరి ఇక్కడ సువేందు అధికారికే మొగ్గు చూపుతా ఉన్నది బీజేపీ అనేది. ఎందుకంటే మమతా బెనర్జీని స్వయంగా మరి నందిగ్రామంలో ఓడిస్తే ఆమె భవాన్పూర్కి వచ్చింది, మళ్ళీ వచ్చి భవాన్పూర్లో నిలబడి ఆమె సీఎంగా అయిన రోజును కూడా సువేందు అధికారి చేతుల్లో ఓడిపోయింది. మళ్ళీ ఈ రోజు కూడా ఆమె నియోజకవర్గం మార్చి వచ్చినా కూడా ఆమెకు సిట్టింగ్ నియోజకవర్గం భవానీపూర్, అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో నిలబడ్డది సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గాన్ని వదిలొచ్చి మళ్ళీ భవానీపూర్లో నిలబడి కూడా మమతా బెనర్జీని ఓడించిండు అంటే మరి సువేంద్ర అధికారి గట్స్ ఏ విధంగా చూడాలి. అలాంటివన్నీ ముఖ్యమంత్రిగా నియమించాల్సిన బాధ్యత అయితే మరి ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్నది, బీజేపీ మీద. ఇక విజయ్ పొత్తు ఎవరితో అట మెజార్టీకి మరి సుమారు 10 నుంచి 12 మార్కు ఉన్నది. ఎందుకంటే 108 వచ్చినాయి, 118 రావాలి. అలా విజయ్ ఆ 2 స్థానాల్లో చేసిండు, ఒక స్థానం వదులుకోవాలి. అదేవిధంగా ఒకరిని స్పీకర్ చేస్తే ఆయన కోటకు ఉన్నది. ఈ లెక్కన 12 మంది మరి అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఓట్ల తేడా 17.43 లక్షలే, స్వల్ప తేడాతో ఓడిపోయాం. మాకు పడిన మొత్తం ఓట్లు 1,54,00,000 ఎంతతోటి ఓడిపోయినట్టే. మరి మొత్తానికి స్టాలిన్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడం మాత్రం ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలుస్తా ఉన్నది. ఇక తుమ్మిడేటి కోసం మళ్ళీ సంప్రదింపులు. అపాయింట్మెంట్ కోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు లేక. వారంలో మహారాష్ట్రకు వెళ్లనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సమ్మతి కోసం ప్రయత్నాలు. మహారాష్ట్ర ఒప్పుకుంటే గ్రావిటీతో ఎల్లంపల్లికి ప్రాణహిత రెడ్డచ్చ మొదలై అన్నట్టు మరి గత ప్రభుత్వం అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేసింది. మరి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ నేను ఒప్పిస్తా, ఇక వచ్చిందే మునగాడు అని చెప్పి ఇక ఈయన పోయి మళ్ళీ ప్రయత్నం చేస్తాడట. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సర్కార్ ఏర్పాటుకు సై అట. గవర్నర్కు లేఖ రాసిండు విజయ్. ఏదేమైనా విజయ్కే మరి వాళ్ళు ఆ ఏర్పాటుకు పిలువక తప్పదు, రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ. మార్పిడి అత్యవసరమట. వరి పెరుగుతోంది, కూరగాయల సాగు తగ్గుతోంది. 2014 తర్వాత వ్యవసాయం గాడి తప్పింది, దారిలో పెట్టాలి. ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాక్ హౌజులు, కోల్డ్ స్టోరేజ్లు కావాలి. కూరగాయల క్లస్టర్ పెట్టాలి. దళారీలను నియంత్రించాలి. పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలకు మద్దతు ఉండాలి. 2014 తర్వాత వ్యవసాయం గాడి తప్పింది. ఈ విధవ గాడి చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఆంధ్రజ్యోతి విధవను చెప్పుతోడి కొట్టాలి పక్క. మరి ఆ రోజున కేసీఆర్ పంట మార్పిడి అన్న రోజేమో వరికి ఉరేస్తారా, వరి రైతులను పండించుకొనియరా అని చెప్పి మరి ఇక్కడ ఇటు రేవంత్ రెడ్డి ఇటు ఆంధ్రజ్యోతిడు గగ్గోలు పెట్టిండ్రు. ఇవాళ 2014 తర్వాత గాడి తప్పిందట. మరి ఆ రోజే ఏదైతే ఆయిల్ ఫామ్ వైపు కూడా మరి రైతులను మలిచింది కూడా ఖచ్చితంగా కేసీఆరే. దాన్ని పెద్ద ఎత్తున మరి వాళ్ళ వైపు చేస్తూ ఉంటే, రైతుల లోపల చైతన్యం తీసుకొస్తా ఉంటే అడ్డుకున్నది ఆ రోజు కాంగ్రెస్ నాయకులు. ఖచ్చితంగా మా వాళ్ళు వరేస్తారు, ఎందుకు మీరు వరేస్తే ఎందుకు మీరు కొనరు అని చెప్పి నానా యాగి చేసిన రేవంత్ రెడ్డి ఇలా అధికార పక్షాలకు వచ్చినాక మరి బుద్ధి వచ్చిందో కన్ను తెరిచిందో కానీ ఇవాళ పంట మార్పిడి కావాలంటా ఉన్నాడు. కేసీఆర్ ఆ రోజు చెప్పిండు, వరి అత్యధికంగా పండిస్తే మనం అది కొనుగోలు లేక డిమాండ్ పడిపోతా ఉన్నది. డిమాండ్ ఉన్న పంటలు అనేకంగా ఉన్నాయి. ఇవాళ మనం బయట నుంచి మరి ఫామ్ ఆయిల్ కొంటా ఉన్నాం అని చెప్పి అందరినీ కూడా ఆయిల్ ఫామ్ వైపు కొంతమందిని మొగ్గు చూపిండు. మరి ఆ రోజు కనుక కేసీఆర్ కు వీళ్ళందరూ కనుక అడ్డుపడి ఉండకపోతే, రైతులను రెచ్చగొట్టి ఉండకపోతే అనేక మంది వాణిజ్య పంటల వైపు మళ్ళీ వాళ్ళు మరి దాన్ని ఇలా 2014 తర్వాత ఓ గాడిలో పడుతున్న వ్యవసాయాన్ని చెడగొట్టిందే వీళ్ళు. అసలు 2014 నుంచే వ్యవసాయం గాడిలో పడ్డది, గాడిదప్పుడు కాదు. 2014 పూర్వం మనకు సాగునీళ్లు లేక బీళ్లు వారిన నేలను అన్నింటిని కూడా ఇవాళ సాగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. ఇవాళ సాగును మళ్ళీ మన ఏదైతే ఇబ్బందులకు గురి చేసి ఆ రైతులను సాగు చేయకుండా దుస్థితిలోకి తీసుకొస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇలా మనందరం కూడా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ. ఇక కాళేశ్వరంపై బారాస భాజపా లాలుచట. తడిసిన ప్రధాన్యం గింజ కొంటాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నువ్వు ఇవాళ ఏదైతే ఉత్తుత్తి సిబిఐలేసి మరి మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైతే డైవర్ట్ చేస్తా ఉన్నారో, ఇవాళ మీరు చేసే అక్రమాల మీద రేపటి రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే విచారణల్లో గప్పుడు ఉంటే ఎవడెవడు ఎన్నెన్ని రోజులు జైల్లో పోతుందో గప్పుడు తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ల మీద విచారణ చేస్తే ఎంత మరి ప్రజాధనాన్ని లూటు చేసిండో, ఇవాళ భూ కబ్జాలు చేస్తున్నటువంటి దాని మీద విచారణలు చేస్తే ఎన్ని భూములు కబ్జా చేసిండో, దానికి ఎన్నేళ్ళు శిక్ష పడాలో, దీనికి ఎన్ని శిక్ష పడాలో, మీరు చేసే అవినీతి మీద కూడా విచారణలు చేస్తే మీకు ఎంతెంత శిక్షలు పడాలనో, మీరు జీవితకాలం జైళ్లలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మరి ఇక్కడ దొంగే దొంగ అన్నట్టుగా ఒకవైపు రాష్ట్రాన్ని దోపిడీకి గురి చేస్తూ ఇవాళ కేసీఆర్ అపర భగీరథుల్లాగా మరి ఇక్కడ
బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కళ్ళల్లో నిప్పులు వేసుకుంటున్నటువంటి ఈ నాయకులు ఇవాళ ఇంకా కూడా సిబిఐ అని ఇప్పటికే ఘోష్ కమిషన్ తీసి మరి చిత్తపుట్టులో వారెత్తే ఇంకా సిబిఐ అట. సిబిఐ నివేదిక కూడా రేపు చిత్తపుట్టులో వారెత్తది. సిబిఐ అందుకే దానిలో ఏమి లేదని చెప్పే దాన్ని నివేదిక మీద విచారణకు మొగ్గు చూపుతలేదు. అయినా కూడా కేవలం ఏదైతే ఇది తాబేదార్ పత్రికలలో పెద్ద పెద్ద లైన్లు పెట్టించుకోవడం కోసం మాత్రమే ఇలాంటి మరి అక్కర్రాని చేతగాని వేషాలు వేస్తా ఉన్నది. వీళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేయడం తప్ప వీళ్ళు పీకింది ఏమి లేదు. మరి ఇప్పటి వరకు ఇవాళ కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నెరవేర్చింది లేదు. ఇవాళ మరి పూర్తి స్థాయిలో ఏదైతే సబ్బన్న వర్గాలను మోసం చేసిన దద్దమ్మ ప్రభుత్వం ఇది. మరి కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ను బొందబెడితేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.